సత్యనిష్ట గల ఆవు. ఒక గ్రామంలో ఒక యజమాని దగ్గర చాలా ఆవులు ఉన్నాయి. అందులో ఒకటి తెల్ల ఆవు ఉంది. అది ఎప్పుడూ ధైర్యంగా నిజాయితీగా ఉంటుంది. ఒకరోజు ఆవులన్నీ మేత మేస్తూ అడవిలోకి వెళ్ళాయి. అకస్మాత్తుగా ఒక పులి గాండ్రించింది. భయంతో అన్ని ఆవులు పారిపోతాయి. తెల్ల ఆవు మాత్రం భయపడకుండా మేత మేస్తూనే ఉంది. పులి ఆశ్చర్యపోయి అడిగింది, నన్ను చూసి భయపడట్లేదు, నేను చాలా ఆకలితో ఉన్నాను, నిన్ను తినేస్తాను అంటుంది. కానీ ఆవు భయపడకుండా వినయంగా మాట్లాడుతుంది. ఓ పులి, నాకు ఇంట్లో చిన్న దూడ ఉంది. దానిని చివరిసారిగా చూసి పాలిచ్చి తిరిగి వస్తాను అని పులిని వేడుకుంటుంది. పులి మొదట నమ్మలేదు. నీవు తిరిగి రావేమో అని అంది. కాని ఆవు ఎంతగానో విన్నవించింది. పులికి జాలి కలిగింది. సరే పో, కాని తప్పకుండా రా అని అంటుంది. ఆవు తిరిగి ఇంటికి వెళ్ళి తన దూడకు పాలిచ్చింది. ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడు, అసత్యము మాట్లాడకు అని చెప్పి ఎంతో బాధతో వీడ్కోలు పలికి చీకటి పడకముందే తిరిగి పులి దగ్గరికి వచ్చింది. పులి ఆశ్చర్యంతో, నీవు నిజంగా తిరిగి వచ్చావు. నీలా మాట నిలబెట్టుకునేవారు చాలా అరుదు. నిన్ను తినలేను. నీవు నిజాయితీకి ప్రతిరూపం అని మన్నించింది. తిరిగి ఆవు ఇంటికి వెళ్ళి దూడతో హాయిగా జీవిస్తుంది. సత్యం, ధైర్యం, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తాయి. బోధ: సత్యనిష్ట గలవారు ఎప్పుడూ గెలుస్తారు. మాట నిలబెట్టుకున్న వారిని ఏ శక్తి అడ్డుకోలేదు.